సమస్యలు ఇమిడి ఉన్నాయి కనుక ఒకటి ప్రభుత్వ భూమి సమస్య ఉంది, స్కూళ్లకు ఉన్న భూమి కోర్టులో కేసు, కొత్త భూమి కేటాయింపు, దానికి బిల్డింగ్ కట్టడం ఉంది. రెండవది ఉన్న స్కూళ్ళలో టీచర్లు లేరు, చాలినంతగా అదో రెండవ సమస్య ఉంది. మూడవ సమస్య ప్రైమరీ స్కూల్ ఒకటి మూసేశారు తెలియక మనకు సో దాంతోపాటు బర్త్ సర్టిఫికెట్, ఆధారు, ఇలాంటి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న సమస్యలు ఉన్నాయి కనుక మేము చెప్పింది ఏంటంటే ఈ సంబంధిత అధికారులు, అది డిఈఓ కానీ అలాగే ఎంఆర్ఓలకు కానీ, దీనికి మన డిమాండ్లకు సంబంధం ఉన్నాయో ఆయా డిమాండ్లకు సంబంధించిన అధికారులందరితో కలిపి, అలాగే ఈ సమస్య పైన పోరాడుతున్న కమిటీ సభ్యులు, లోకల్ కమ్యూనిటీ అంటే మీలో ఒకరిద్దరిని కూడా అందులో కలిపి ఒక యాక్షన్ కమిటీ వేయమని అడిగాం. అది ఒక మొత్తం సమస్యలను, ఎందుకంటే ఇవన్నీ ముడిపడి ఉన్న సమస్యలు, ఒక్కొక్కటి మనం విడదీసుకుంటూ పోతే ఇంకో సమస్య వస్తుంది. అందువల్ల వీటన్నిటికీ ఏం చేయాలి అనేది ఒక పూర్తి స్థాయిలో ఒక పరిష్కారం తెలుసుకోవడం వారం 10 రోజుల్లో, ఆ తర్వాత దాన్ని అమలు చేయడానికి ఏవి వెంటనే కాగలవు, ఏవి కొంత సమయం తీసుకొని చేయగలము, వీటిని ఆ పద్ధతిలో ఆలోచించటానికి కూడా కలెక్టర్ అంగీకరించారు. చూద్దాం, ఎందుకంటే ప్రభుత్వము చెప్పినంత మాత్రానే పని కాదు, దాన్ని మనం ఎంబడపడాలి, పోరాడాలి. అయితే ఆ మేరకు చాలాసేపు ఓపికగా విన్నారు. వాళ్ళు కూడా సమస్య పట్ల కాస్త కన్సర్న్తో ఉన్నారు. అయితే మన వ్యవస్థ అంత తొందరగా సమస్యలు పరిష్కరించవు, సమస్యలు సృష్టిస్తూ ఉంటుంది. అందువల్ల మళ్ళీ మనం పోరాడాలి. ఒకటి ప్రభుత్వ భూమి సమస్య ఉంది, స్కూళ్లకు ఉన్న భూమి కోర్టులో కేసు, కొత్త భూమి కేటాయింపు, దానికి బిల్డింగ్ కట్టడం ఉంది. రెండవది ఉన్న స్కూళ్ళలో టీచర్లు లేరు, చాలినంతగా అదో రెండవ సమస్య ఉంది. మూడవ సమస్య ప్రైమరీ స్కూల్ ఒకటి మూసేశారు తెలియక మనకు సో దాంతోపాటు బర్త్ సర్టిఫికెట్, ఆధారు, ఇలాంటి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న సమస్యలు ఉన్నాయి కనుక మేము చెప్పింది ఏంటంటే ఈ సంబంధిత అధికారులు, అది డిఈఓ కానీ అలాగే ఎంఆర్ఓలకు కానీ, దీనికి మన డిమాండ్లకు సంబంధం ఉన్నాయో ఆయా డిమాండ్లకు సంబంధించిన అధికారులందరితో కలిపి, అలాగే ఈ సమస్య పైన పోరాడుతున్న కమిటీ సభ్యులు, లోకల్ కమ్యూనిటీ అంటే మీలో ఒకరిద్దరిని కూడా అందులో కలిపి ఒక యాక్షన్ కమిటీ వేయమని అడిగాం. అది ఒక మొత్తం సమస్యలను, ఎందుకంటే ఇవన్నీ ముడిపడి ఉన్న సమస్యలు, ఒక్కొక్కటి మనం విడదీసుకుంటూ పోతే ఇంకో సమస్య వస్తుంది. అందువల్ల వీటన్నిటికీ ఏం చేయాలి అనేది ఒక పూర్తి స్థాయిలో ఒక పరిష్కారం తెలుసుకోవడం వారం 10 రోజుల్లో, ఆ తర్వాత దాన్ని అమలు చేయడానికి ఏవి వెంటనే కాగలవు, ఏవి కొంత సమయం తీసుకొని చేయగలము, వీటిని ఆ పద్ధతిలో ఆలోచించటానికి కూడా కలెక్టర్ అంగీకరించారు. చూద్దాం, ఎందుకంటే ప్రభుత్వము చెప్పినంత మాత్రానే పని కాదు, దాన్ని మనం ఎంబడపడాలి, పోరాడాలి. అయితే ఆ మేరకు చాలాసేపు ఓపికగా విన్నారు. వాళ్ళు కూడా సమస్య పట్ల కాస్త కన్సర్న్తో ఉన్నారు. అయితే మన వ్యవస్థ అంత తొందరగా సమస్యలు పరిష్కరించవు, సమస్యలు సృష్టిస్తూ ఉంటుంది. అందువల్ల మళ్ళీ మనం పోరాడాలి. మేమందరము మీకు ఎప్పుడైనా ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటాం.